5వ నెల సోమవారం నుండి 29వ తేదీ 5వ నెల కర్తరి ఎందుకు ఉంటుంది అంటే కర్తరిలో భూమి పట్టుకొని అటు భూమి పూజలు ఉండవు, గృహ ప్రవేశాలు ఉంటాయి కానీ భూమి పూజలు ఉండవు. ఆ విధంగా కర్తరి ఉంది, మే నెలలో ఉంది. గురుమౌఢ్యమి చెప్పాను 15/7 నుండి 3/2026 వరకు అంటే ఈ నెల ఆఖరు వరకు రేవతి కార్తె నడుస్తుంది. పూర్ణ జలం బాగుంటుంది. మళ్ళీ తర్వాత అశ్విని కార్తె 14/4/2026 ఏప్రిల్ 14 వస్తుంది. వాహనం ఎలుక వాహనము, పాదజలము, పూర్ణ జలం కాకుండా పాదజలము. తర్వాత అదే నెలలో 27వ తారీఖు ధరణి కార్తె వస్తుంది. అప్పుడు నక్క వాహనము, పూర్ణ జలము. తర్వాత 11వ తేదీ మే నెలలో కృతిక కార్తె వస్తుంది. అర్ధ జలమే ఉంది, వాహనం జలమి వాహనం. ఆ తర్వాత రోహిణి కార్తె వస్తుంది. ఎప్పుడంటే 25 మే. దీని వాహనం వచ్చేసి ఏనుగు, అర్ధ జలము ఉంటుంది, జలం ఎక్కువ ఉండదు. రోహిణి కార్తెలో రోగాలు పడితేనే అంటాం మా పాతకాలంలో పెద్దవాళ్ళు అనేవాళ్ళు. ఆ విధంగా రోహిణి. తర్వాత మృగశిర కార్తె, మిరుగు అంటాం. ఆ మిరుగు వచ్చేసి 8వ తేదీ. వాహనం వచ్చేసి కప్ప వాహనము అర్ధజలము. మరి జలము కాకుండా కప్ప ఉభయచరి అటుంటది ఉంటుంది కాబట్టి జలంలో ఉంటుంది, భూమి మీద ఉంటుంది, అందుకని అర్ధజలం ఉంది. ఆ తర్వాత ఆరుద్ర కార్తె 22 జూన్లో ఉంది. గాడిద వాహనము, పూర్ణ జలము. ఆ తర్వాత పునర్వసు నక్క వాహనము, అర్ధజలము. ఆ తర్వాత మనకి సోమవారము జూలై నెలలో 20 తారీఖు వస్తుంది. పుష్య కార్తె వాహనం బర్రె, పూర్ణ జలం. ఆ తర్వాత అశ్లేష ఆగస్టు 3 తారీఖు వస్తుంది. గుర్రం వాహనం, నిర్జలము, నీళ్ళు లేవు. ఆ తర్వాత సోమవారం కార్తె వస్తుంది. ఆగస్టు నెల 1వ తారీఖు గాడిద వాహనం, అర్ధజలము. ఈ విధంగా మరి అదే సెప్టెంబర్లో 14వ తేదీకి వస్తుంది ఉత్తర కార్తె. ఇది కూడా కప్ప వాహనం వచ్చింది. సోమవారం కార్తె వస్తుంది. ఆగస్టు నెల 1వ తారీఖు గాడిద వాహనం, అర్ధజలము. ఈ విధంగా మరి అదే సెప్టెంబర్లో 14వ తేదీకి వస్తుంది ఉత్తర కార్తె. ఇది కూడా కప్ప వాహనం వచ్చింది, అర్ధజలము. బంగారము, వెండి, రాగి, కర్ర సామాగ్రి, సబ్బులు, కాఫీ, టీ వంటలు నిలకడగా ఉంటాయి. ఈ విధంగా మనకు ఒక్కొక్క నెలలో మనకి ధరలు ఇచ్చారు. ఆ తర్వాత ఎప్పుడు వస్తున్నది అని చూస్తున్నట్లయితే విజయదశమి, దసరా ముఖ్యంగా మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఆశ్విన మాసంలో శుద్ధ నవమి మంగళవారం రోజు వస్తుంది. 20/10/2020 సంవత్సరంలో మనకి దసరా వస్తుంది. శ్రవణ నక్షత్రం మీద దసరా వస్తుంది కాబట్టి ఆ రోజు నక్షత్రం ఉంది. ఆ తర్వాత బుధవారం ఆశ్విన శుద్ధ దశమి, బుధవారం తేదీ 21/10 రోజున దశమి గడియలు 10 ఉన్నాయి. ఇది ఆ మధ్యలో ఏమైపోయిందంటే ఈ 20-21 బాగా వివాదాస్పదమైన దసరా ఇప్పుడు 22 అనేది చర్చ బాగా జరిగింది. ఇందులో అయితే 20 రాశాడు, 21 నాడు దశమి రాశాడు. మరి నిజంగా 21 చేస్తారా బుధవారం, 20 నాడు చేస్తారా అనేది మనకు దగ్గరగా వస్తుంది కదా ఆలోచన జరుగుతుంది. 21 మాత్రం మనకి దసరా ఇచ్చాడు. 21 నాడు సాయంత్రము నవమి అయిపోతుంది కాబట్టి 21 నాడు ఉదయం తిథులకు పెడతాం కాబట్టి మనకు ఉదయం పూట ఉన్న తిథే ఆ రోజంతా వస్తుంది, అందుకని అట్లా వస్తుంది. తర్వాత మనకి ఒక్కొక్క రాశి పరంగా జాతక ఫలితాలు చూసినట్టయితే పెడితే మేషరాశి మనకి ఆదాయము 11, వ్యయము 5. అంటే ఖర్చు తక్కువ ఉంది, ఆదాయం ఎక్కువ ఉంది. ఈ రాశి వారికి ఉగాది నుండి అంటే ఈ రోజు నుండి జూన్ 1 వరకు, జూన్ 1 6 నెలల 1 తారీఖు వరకు గురువు అనేవాడు తృతీయ సంచారం 3వ ఇంట్లో ఉన్నాడు. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. నూతన గృహ నిర్మాణం చేస్తారు. ఇంటి ఎందు నలుగురికి ఉపాధి జరుగుతుంది, సంపాదన జరుగుతుంది. మనసుకు నచ్చిన వస్తువులను కొంటారు. విద్యార్థులు ఉత్తీర్ణత వ్యాపారంతో అభివృద్ధి జరుగుతాయి. బ్యాంకు రుణాలు వస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు.
మిత్రుల సహకారం అందిస్తుంది. ఇంజనీరింగ్ మెడిసిన్ వారికి ఆశించిన ర్యాంకులు రాకపోవచ్చు. రాజకీయం నందు లాభం లేకుండా తీర్థయాత్రలు చేయుట, అన్నదమ్ములలో కూడి ఉంట, ఉద్యోగంలో లాభం లేకుండా ప్రభుత్వ పనులందు సంప్రదింపులు చేయుట, అనుకున్న పనులు ఆలస్యంగా నెరవేరుట, సంఘం నందు గౌరవం లభిస్తుంది. సంతాన ప్రాప్తి, ఆస్తుల విషయంలో ఆలస్యం అవుతుంది. సామరస్యంగా పనులు నెరవేర్చుకోవాలి. 1 జూన్ 2026 వరకు 3వ స్థానం ఉందని చెప్పాను. ఆ తర్వాత 3 వచ్చేసి 4వ స్థానం వెళ్ళిపోతాడు. అప్పటి నుండి సడహ శని వల్ల గురువు శని రెండు పడేయడం వల్ల కష్టాలు ఏర్పడతాయి. అధికమైన కోపం ఉంటుంది. నమ్మిన వారి నుండి మోసం ఏర్పడుతుంది. ఇంటి అందు కలహాలు, విద్యా భంగము, ఉద్యోగ భంగము, చేరుతున్న ఆటంకాలు, మీకు సహాయం చేస్తారన్న వ్యక్తులు దూరంగా పోతారు. అసందర్భ ప్రలాపనలు, ఎదురువారిని తక్కువ అంచనా వేయవద్దు, మధ్యవర్తులు చేయవద్దు. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంది. అకారణమైన కలహాలు, వాహన ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, కొన్ని పనులందు ఓర్పుగా ఉండండి. అవకాశాలు చేయాలన్న నిరుత్సాహపడవద్దు. శరీరంతో కొన్ని పనులు పరిష్కారం అవుతాయి. ఎదుటివారిని తీరు గమనించి వెళ్ళండి. కొత్త పనులు విధానంగా నెరవేర్చండి. శ్రమ పడండి, మీ కృషి ఫలిస్తుంది. మీరు సుందరాకాండ పారాయణం చేయడం వల్ల, గురు జపం చేయడం వల్ల మేలు కలుగుతుంది. ఇది మేషరాశి యొక్క ఫలితం. అంటే జూన్ వరకు బాగుంది. జూన్ నుండి కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నాయంటే మనకు భయపడాల్సిన అవసరం లేదు. భగవన్ నామస్మరణ చేసుకోవాలి. భగవంతుని దగ్గర ఉంటే అన్నీ ఓకే. ఏ గ్రహం ఏమీ లేదు. భగవంతుని కర్ణ లేకుండా గ్రహాలకు భయపడాల్సిన పని లేదు. గ్రహాలు చేస్తుంది ఏమి చేయదు. మనం ఆంజనేయ స్వామి కానీ వెంకటేశ్వర స్వామి కానీ నిత్య నామస్మరణ చేస్తే ఏ గ్రహం ఎక్కడ ఉన్నా మనకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. అది భగవత్ రక్ష మనకు. అయితే వృషభ రాశి వారిని తీసుకుంటే వీరికి ఆదాయం 5 ఉంది, ఖర్చు 14 ఉంది. ఈ రాశి వారికి శని 11వ ఇంట్లో ఉన్నాడు. వృషభ రాశి వారికి 11వ ఇంట్లో ఉంటే చాలా మంచిది. వృత్తులందు లాభాలు, అన్ని రంగాలకు లాభాలు, ఇంటి అందు వివాహ కార్యాలు, నూతన గృహ నిర్మాణము, విందు భోజనాలు, అనుకోకుండా బంధువుల రాక, ఇంటి అందు పండుగ వాతావరణము, నూతన వస్తువులు, బంగారం వాహనాలు, భూమి వంటి కొనడము, సమాజంలో మంచి గౌరవము, కుటుంబంలో మరొక సంపాదన, అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా వృషభ రాశి వారికి మనకి బాగుంది. మళ్ళీ పిల్లలు కూడా మంచి ర్యాంకుతో చదువుతారు. విదేశాలకు వెళ్ళే వాళ్ళంతా వాళ్ళు వెళ్ళగలుగుతారు. నూతన పనులు ప్రారంభమవుతాయి. పనులు విజయంతో అవుతాయి. అంటే శని 11వ స్థానంలో కాబట్టి అన్ని పనులు బాగా అవుతాయి. ఉద్యోగ మార్పు, మెడిసిన్ ఇంజనీరింగ్ వాళ్ళకు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మళ్ళీ బాగా ఉంటుంది. ఆ తర్వాత గురువు 3వ సంవత్సరం చేత తర్వాత జూన్ తర్వాత కొద్దిగా టెన్షన్ వచ్చినా కానీ మిగతా అన్ని పనులు సాకారం అవుతాయి. మరి ఏం చేయాలి అంటే మనం శ్రీరామ ఆపద్దారి స్తోత్రం అంటే శ్రీరాముని స్మరించడం వల్ల ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి మేలు జరుగుతుంది. ఇంకా మిథున రాశి చూసుకుంటే మిథున రాశికి ఆదాయం 8, ఖర్చు 11. ఈ రాశి వారికి శని 10వ ఇంట్లో ఉన్నాడు. జూన్ 1-6-2000 నుండి గురువు 2వ ఇంట్లో ఉండడం వల్ల అంతా శుభమే అవుతుంది. కలిత కార్యాలు నెరవేరుతాయి. మనసులో సంతోషం ఉంటుంది. ఇంటి అందు వివాహ శుభాలు చేస్తారు. బంధువులకు కలయిక ఉంటుంది. కీర్తి, దృష్టిలో సంతాన ప్రాప్తి, కొత్త వారిచే పరిచయము, కావాల్సిన ధనం అవుతుంది. పెద్ద మొత్తంలో ధన సహాయం వస్తుంది. పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అనుకున్న పనులు అడావులుగా సాగుతాయి. అయిన వారితో సంబంధం జరుపుతారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలం అవుతాయి. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అన్ని వ్యాపారంలో మంచి లాభాలు, విద్యార్థులకు అంచనాకు మించిన ర్యాంకులు, మంచి ఉద్యోగము, ప్రమోషన్లు లభిస్తాయి. అంటే ఈ రాశి వారికి చాలా బాగా ఉంది. ఈ సంవత్సరం మంచిగా యోగిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం అంతా మంచి ఫలితాలతో ఆనందంగా ఉంటారని చెప్పి మిథున రాశి వారికి మనం చెప్పవచ్చు. కర్కాటక రాశి తీసుకున్నట్టయితే ఆదాయం 2, ఖర్చు 11. ఈ రాశి వారికి శని 9వ ఇంట్లో ఉన్నాడు. గురువు ఏమో 1వ ఇంట్లో ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుంది, ఏం ఫలితాలు వస్తుంది అంటే అంచనాకు మించి ఆదాయం ఉంటుంది. అంటే రాబడి బాగానే ఉంది. ఏ పని చేసినా మంచి లాభం వస్తుంది. నూతన వ్యాపారం మొదలు పెడతారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి.
గృహమందు వివాహం కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత ధనధాన్య లాభాలు దాన ధర్మాలు చేస్తారు. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగము స్థానచలనాలు కలుగుతాయి. అధికార సహాయ సంపత్తులు మనకు అంది వస్తాయి. ఉద్యోగపరంగా కష్టపడిన దానికి మంచి ఫలితం దక్కుతుంది. కాస్త సమస్యలు సమసిపోతాయి. మీకంటూ మంచి వర్గం ఏర్పడుతుంది. రైతులకు పంటలు అధికంగా పండుతాయి. మీ మంచితనం చూసి చాలా మంది మిమ్మల్ని మీరు వస్తారు, ఆశ్రయిస్తారు. సకాలంలో సందర్భానికి తగిన నిర్ణయం తీసుకొని విజయం సాధిస్తారు. మంచి వారితో స్నేహం చేయడం వల్ల మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు భంగపడతారు. కొత్త పెట్టుబడులు పెడతారు. పాత బాకీలు వసూలు అవుతాయి. విదేశ ప్రయాణాలు చేస్తారు. ఉన్నంతలో విలాసవంతమైన జీవితాలు గడుపుతారు. కుటుంబ బాధ్యతలు మేము పడతాయి. జన్మస్థాన గురువు వల్ల విద్యార్థులకు కొద్దిగా ర్యాంకులు తగ్గే అవకాశం ఉంది. కోపం పెరిగే అవకాశం ఉంది. మీ మంచి ఫలితాలు ఇంకా మంచి ఫలితాలు రాబట్టాలంటే ఈ రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాన్ని రోజు పారాయణం చేసుకోవాలి. శ్రీరామ రక్ష స్తోత్రం మిమ్మల్ని సదా కాపాడుతూనే ఉంటుంది. ఇక సింహరాశి తీసుకుంటే ఈ రాశి వారి కొద్దిగా గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు, 8వ స్థానంలో ఉన్నాడు. మరి దానిలో కొద్దిగా కష్టకాలం ఉంది. ఇంటియందు శుభకార్యాలు అనుకూల ధనం తక్కువ ఉంది. వ్యర్థ సంచారం, అనవసరమైన ఆందోళన, గృహ నిర్మాణము, విద్యార్థులకు కష్టకాలము, ఉద్యోగస్తులకు ఆటంకాలు, వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడము, కొత్త వ్యాపారం నష్టం రావడము, గృహంలో ఐక్యత లేకపోవడము, కొనుగోలు చేసిన స్థిరాస్తులు విలువ తగ్గడము, ఇష్టమైన వస్తువులను అమ్మడము, మనసునందు స్థిరత్వం లేకపోవడము, ఏదో ఒక రకమైన టెన్షన్, మనకి అనవసరమైన తగాదాలు, ఎవరో చేసిన పనికి మనం బాధపడుతున్నాడు, రోజువారీ ప్రయాణంలో జాగ్రత్త లేకపోవడం, అసందర్భ ప్రేలాపనలు, మాట్లాడాలంటే సందర్భం లేకుండా మాట్లాడడం, క్రయ విక్రయ వ్యాపారాలకు జాగ్రత్త లేకపోవడం, ఈ విధంగా శని ఇచ్చే ప్రభావం. శని అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అన్నీ మనకు బాధలే వచ్చే మరి ఉంది కాబట్టి రాని బాకీలు కూడా వివరణ అవుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త ఉండాలా. ప్రలోభాలకు వదవద్దు. ఇతరుల విషయాలు జోక్యం చేసుకోవద్దు. పిల్లల చదువుపై శ్రద్ధ వహించాలి. తర్వాత ఆలోచనలో మార్పు వస్తుంది. మెల్లమెల్లగా మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వాగ్వాదకు దూరంగా ఉండండి. సన్నిహితులతో కలిసి ఉండండి. మరి మీరేం చేయాలి? ఇంత గడ్డకాలం ఉన్నది, శని గ్రహం కరెక్ట్ లేదు, అష్టమ స్థానంలో ఉంది అని అంటే మన శనివారం నవగ్రహాలకు 19 సార్లు ప్రదర్శన చేయాలి. తర్వాత శని జప తర్పణ హోమాలు చేసుకోవాలి. నవగ్రహ స్తోత్రాన్ని పాటించినట్టయితే మనకి వచ్చే ఇబ్బంది ఏమైనా ఉంటే కనుక తొలగిపోతాయి. ఇక కన్యారాశి వారికి గురువు 9, 10వ స్థానంలో 2 స్థానంలో ఉంటున్నాడు. మరి రావాల్సిన ధనం చేరుకొస్తుంది. నూతన వ్యవహారాలు ప్రారంభిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. విద్యార్థులు ప్రమోషన్లో ఉత్తీర్ణులు అవుతారు. ఉద్యోగ మార్పులు ప్రమోషన్లు లభిస్తాయి. బంధుమిత్రుల కలయిక ఉంటుంది. సంతాన ప్రాప్తి ఉంటుంది. సంఘంలో గౌరవం కలుగుతుంది. నూతన వస్తు వాహన ఆభరణాలు బంగారు కొనుగోలు చేస్తారు. తర్వాత ఉద్యోగస్తులకు తాత్కాలికంగా ఉన్న వాళ్ళు పర్మనెంట్ అవుతారు. ముష్టాన భోజనం, మంచి భోజనము తింటారు టైంకి. ప్రయాణ లాభాలు, ఇంటి అందరికీ ఆరోగ్యము, అన్నదమ్ములతో ప్రజలతో కూడి పండగ వాతావరణము, డాక్టర్లు కూడా మంచి రోజులు, కోర్టులకు కేసులు పరిష్కారం అవుతాయి. ధనం పొదుపు చేయడము, ఆదాయం బాగుంటాయి. తర్వాత ప్రణాళికలు వేసుకుంటారు. కొన్ని పనులు ఆకస్మికంగా నెరవేరుతాయి. కొన్ని ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మీ మాట తీరు ఇతరులను ఆకట్టుకుంటుంది. మీ ప్రయత్నాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. కుటుంబంలో ఇంకొకరికి సంపాదన మొదలవుతుంది. మరి ఈ విధంగా ఈ రాశి వారికి బాగుంది. రామరక్ష స్తోత్రాన్ని పఠించడం వల్ల మనకు వచ్చే వ్యతిరేక ఫలితాలు ఉంటే కనుక రాకుండా దూరంగా పోయే అవకాశాలు ఉన్నాయి. ఇక తులారాశి వారికి ఆదాయం 5, ఖర్చు 14. ఈ రాశి వారికి శని 6వ స్థానంలో, గురువు 9, 10 స్థానంలో ఉండడం వల్ల మరి మంచి ఫలితాలు కలుగుతాయి. కష్టం ఫలిస్తుంది. మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రుల భూమిపై అభిమానం కలుగుతుంది. పనులు అడావిడిగా సాగుతాయి. ఎవరిని అతిగా నమ్మవద్దు. ఇంటి యందు వివాహ శుభకార్యాలు చేస్తారు. గృహమందు యజ్ఞయాగాలను జరుపుతారు. బంధుమిత్రులతో కూడి ఉండుట, పండుగ వాతావరణం ఏర్పడుట,
అపరిమితులు వచ్చుట, ఆప్తులతో సంప్రదింపు జరుపుట, మరి ఒక సదాభిప్రాయానికి రావడము, గృహ మరమ్మతులు చేపడతారు, విద్యార్థులు మంచి ఆదరణ, మంచి ర్యాంకులు వస్తాయి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు లభిస్తాయి, ఉత్సాహంగా పనులు ఏర్పడతాయి, ఇంటి అందు మంచి ఆరోగ్యము, మనసునందు సంతోషము, చేయవలసిన తీరిక లేకుండా గడుపుతారు. మీ మాట అందరినీ ఆకట్టుకుంటుంది, మీ కష్టం ఫలిస్తుంది, బంధుమిత్రులపై మీకు అభిమానం కలుగుతుంది, కొన్ని విలువైన స్థిరాస్తులు ఎత్తుకుంటారు, మంచి వారితో స్నేహం చేస్తారు, అన్ని వ్యాపారాలకు లాభాలు, నూతన వ్యాపారాలు మొదలైన మంచి ఫలితాలు పొందుతారు. మరి తులారాశి వారు సంఘం గౌరవం పొందుతారు, శత్రువృద్ధి అయినప్పటికీ కూడా మీరే గెలుస్తారు, దీర్ఘకాల సమస్యల నుండి బయటపడతారు. ఆ తర్వాత ధనవంతమైనప్పటికీ ఖర్చు చేస్తారు, ప్రతిపదించి వాదన చేయకుండా, సాధ్యంగా హామీలు ఇవ్వకుండా మీ ఉన్నతికి కృషి చేయాలని సూచిస్తుంది. కుటుంబంలో తీర్థయాత్రలు చేస్తారు. ఇది తులారాశికి ఉన్న ఈ సంవత్సరం ఫలితాలు. వృశ్చిక రాశి ఆదాయం 11, ఖర్చు 5. ఈ రాశి వారికి కూడా గురువు 9, 10 స్థానంలో ఉంటున్నాడు. ఇంటి అందు వివాహాలు శుభకార్యాలు జరుగుతాయి, ప్రమోషన్లు వస్తాయి, తర్వాత మీ శ్రమ వృధా కాదు, వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మరి బట్టల వ్యాపారము, లేడీస్ ఎంపోరియం, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలు కలిసి వస్తాయి. తర్వాత డాక్టర్లు మంచి పేరు ఉంటుంది, లాయర్లు కొన్ని ఇబ్బందులు ఏర్పడేవి కూడా గుర్తింపు పొందుతారు. మీ ఆనందానికి అవధులు ఉండవు, పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మాతా పిత పితృభక్తి కుటుంబాలు కలిసి తీర్థయాత్ర చేస్తారు. తర్వాత సంవత్సరం అంతమున చివరి సమయంలో శని మారడం వల్ల కొద్ది ఆటంకాలు ఏర్పడినప్పుడు కూడా మనకి కోపం ఎక్కువ ఉంటుంది, కొంచెం ఓర్పుగా ఉండాలి, మితమైన ఆత్మవిశ్వాసం పైకి రాదు. అయితే శని జపతప్పన హోమాలు చేయించాలా, ప్రతినిత్యము శని స్తోత్రం చదవాలా. అయితే ఈ సంవత్సరం ఇక్కడ ఏమైందంటే గురువు 2 స్థానాలు మారుతున్నాడు, ముందుకు పోయి ఎందుకు వస్తున్నాడు, వక్రీ అయిపోయింది. ముందు పోయి వచ్చి 2 స్థానాలు మారడం వల్ల యాక్చువల్గా గురువు అనేవాడు ఒక సంవత్సరం గడిలో ఉంటే ఒక సంవత్సరం ఉంటాడు, కానీ వక్రీ అవుతుంది కాబట్టి వెనక్కి వస్తున్నాడు. అదే శని 2.5 ఏళ్ళు ఒక గడిలో ఉంటాడు. అయితే ఈ సంవత్సరం మారుతున్నాడు కాబట్టి శని మారడం వల్ల, తర్వాత గురువు మారడం వల్ల ఫలితాలు అప్పుడే ఆనందంగా ఉంటాయి, అప్పుడే మళ్ళా టెన్షన్ పెట్టే విధంగా ఉంటాయి. కాబట్టి మనం టెన్షన్కి బాధపడకుండా, ఆనందాన్ని కోల్పోకుండా నిరంతరం భగవన్నామ స్మరణ, భగవంతుడే మన రక్షకుడు, భగవంతుడే మనం కాపాడుతుంది. కాబట్టి ఆ రక్షణలో ఉంటే కనుక మనం ఏ గ్రహం కూడా ఏమి చేయదన్న ఆలోచనతోనే ఇంకా మనం ముందుకు పోతుంటే ధనస్సు రాశి మనం చూస్తే ధనస్సు రాశికి ఆదాయం 14, తర్వాత ఖర్చు వచ్చేసి 11. ఈ రాశి వారికి గురువు 7, 8 స్థానాలు, శని 4వ స్థానం ఉండడం వల్ల ఇంటి వివాహ శుభకార్యాలు, అధికమైన ఖర్చులు, బంధుమిత్ర రుణాలను, వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడం, విద్యార్థుల ఆటంకాలు, ఆశించిన ర్యాంకులు లేకపోవడం వల్ల ఉద్యోగ నష్టము, అనవసరమైన ప్రయాణం చేయడము, తర్వాత మీ భూమిని దెబ్బతినడము, పై అధికారులు ఒత్తిడి రావడం, ప్రయోజనాలు లేని ఉద్యోగాలు, పనులు చేయడము, ప్రయాణ నష్టాలు, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు, ఆశలు సాధ్యం కాని పనులు చేయడానికి ముందుకు వస్తారు. సెంటిమెంట్ వస్తువులు అమ్మడం, ఆస్తి పంపకాల విషయంలో అన్యాయం జరుగుతుంది, చిల్లర ప్రదానాలు ఎక్కువ మానసిక చింతనను రెట్టింపు చేస్తాయి. తర్వాత ఒడిదుడుకులు, స్థానచలనము, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. చేయి వృత్తులకు చెందిన ఆటంకాలు, అకారణమైన కలహాలు, ఏదో మంచి చేయకపోతే చెడు అవ్వడం, ఇంటి అందు కలహాలు, తెలియజేసిన పనులకు అభినందనలు పడడం, నమ్మిన వాళ్ళు దూరం అయిపోవడం, దాన ధర్మాలు చేయడం, కుటుంబంతో కలిసి తీర్థయాత్ర చేయడం, స్థిరాస్తులు ఏర్పరచుకోవడం, ఇంటి విషయాలపై శ్రద్ధ చూపించడం, ఏ విషయంపై ఆసక్తి లేకుండా ఉండడం, సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలనే ధోరణి తగ్గడము, మాటల ధోరణి బాగా నియంత్రించుకోవాలి. చేయ పనులందు ఒత్తిడి, శ్రమ అధికము, కొన్ని పనులు మొండిగా నిర్వహిస్తారు, ఇతర విషయాలు జోక్యం చేసుకోవద్దు. కొన్ని సమయాల్లో మిత్రుల సహకారం లభిస్తుంది, మనోధైర్యంతో పనులు చేయండి, అవి సంతృప్తి ఇస్తాయి. మీరు సుందరాకాండ పారాయణం చేసినట్టయితే హనుమత్ దేవత అనుగ్రహంతో కష్టాల నుంచి బయటకి వస్తారు. ఇక్కడ మనకి మకర రాశి, మకర రాశికి ఆదాయం 2, ఖర్చు 8. ఈ రాశి
జూన్ 1వ జూన్ 2027 వరకు గురువు 7వ ఇంట్లో సంచారం వల్ల అంత శుభ్రంగా ఉంటుంది. కలిసిన కార్యాలు నెరవేరుతాయి, మనసు సంతోషంగా ఉంటుంది. ఇంటి అందు వివాహ శుభాలు జరుగుతాయి, కీర్తి పుస్తకాలు పెరుగుతాయి, సంతాన ప్రాప్తి జరుగుతుంది, కొత్త వారిచే పరిచయం పడుతుంది, రావాల్సిన ధనం అందుతుంది, పెద్ద మొత్తం ధనసాయం ఉంటుంది. అనుకున్న పనులు అడావుడిగా సాగిపోతాయి. తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలం అవుతాయి, సమర్థత గుర్తింపు లభిస్తుంది. అన్ని వ్యాపారాలను మంచి లాభాలు, విద్యార్థులకు అంచనాకు మించి ర్యాంకులు, మంచి ఉద్యోగము, ప్రమోషన్లు లభించడము. మీ మంచితనం చూసి చాలా మంది మిమ్మల్ని ఆశ్రయించి ఉంటారు. సకాలంలో సందర్భాన్ని మంచి నిర్ణయించుకుంటారు. మీ ఆనందానికి ఎవరు ఉండవు. ఉపయుక్తమైన ప్రయాణాలు బలంగా వస్తాయి. ప్రయత్నపూర్వకమైన పనులు నెరవేరడం మనసులకు సంతోషంగా మిమ్మల్ని నమ్మిన వారికి సహాయం చేస్తారు. శత్రువులను మిత్రులుగా మారుతారు. పాత సమస్యలు సమసిపోతాయి, విందు విధాలు సంతృప్తిస్తాయి. ఉద్యోగపరంగా కష్టపడడానికి ప్రతిఫలం లభిస్తుంది. మరి ఇతరులకు సహాయం చేస్తారు. లాయర్లకు, డాక్టర్లకు మంచి పేరు వస్తుంది. రైతులకు మంచి పంటలు పండుతాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. రాబడి మీద దృష్టి సాధిస్తారు. సేవ వృత్తులందు చూడగలము. స్నేహితులతో కూడి ఉండ, తల్లిదండ్రుల సేవ, పెద్దలకు గౌరవము, ఇవన్నీ మీకు మేలు జరుగుతాయి. ఆరోగ్యమందు, మనసులందు సంతోషము, పనులందు ఒత్తిడి, శ్రీకాకుళంలో ఆర్భాటాల విపరీతంగా డబ్బులు చేస్తారు. స్థిరాస్తులు, గృహ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేస్తారు. మీకు అప్పగించే పనులు నెరవేర్చేందుకు కష్టపడతారు. మీ అవసరాలకు ధనం ఏదో ఒక రూపంగా లభిస్తుంది. మీ గురువులు జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇది మకర రాశి వారికి. కుంభరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8. ఈ రాశి వారికి అన్ని రంగాల్లో వ్యాపారం మంచి లాభాలు, మంచి వారితో స్నేహం చేయడం, ప్రయాణ లాభాలు, సంఘం నుండి గౌరవం, విందు వినోదాలు, ఇంటి అందు వివాహ శుభకార్యాలు చేయడము. తర్వాత విద్యార్థులకు మంచి ర్యాంకులు లభించడం, ఇంజనీరింగ్, మెడిసిన్, డాక్టర్లకు, న్యాయవాదులకు కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పుడు కూడా వ్యవహారాలు అనుకూలిస్తాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. విలాసాలకు అర్థం ఖర్చు అవుతుంది. మీ శ్రమ వృధా కాదు. పరిస్థితులు చక్కబడతాయి. అవకాశాలను వదులుకోవద్దు. సకాలంలో పనులు నెరవేరుస్తారు. నూతన పరిచయస్తులు సహాయం అందిస్తారు. పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఖరీదైన వస్తువులు కొంటారు. ఇతరులకు సహాయం చేయడం, సంతాన ప్రాప్తి, భూ సంబంధ లాభాలు, ఇష్టమైన వస్తువులు కొనడం, సకాలంలో సందర్భాన్ని మంచిగా తెలుసుకుంటారు. ఉపయుక్తమైన ప్రయాణాలు ఫలవంతంగా సాగుతాయి. మీకు అప్పగించిన పనులు నెరవేరడం వల్ల మీకు ఆనందానికి అవధులు ఉండవు. ఆనందంగా ఉంటారు. మిమ్మల్ని నమ్మిన వారికి న్యాయం చేస్తారు. కుటుంబంలో వారికి ఆదాయం పెరుగుతుంది. తర్వాత యజ్ఞయాగాలు చేస్తారు. సంవత్సరాంతంలో సడేసర శని అంటే 7 నెలల శని వల్ల దుబారా తిరిగి ప్రయాణాలు తినడం వల్ల తిరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చేసిన శక్తిని మించిన పనులు చేయకుండా ఉండడం మంచి జరుగుతుంది. ప్రభుత్వ పనులు ఆలస్యంగా నెరవేరడం, చిన్నవాళ్ళకు స్నేహం చేయడం వంటి ఫలితాలు శని ఇచ్చే అవకాశాలు లేవు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. శని జప, తర్పణ, హోమాలను చేయించాలా. ప్రతిరోజు శని స్తోత్రము చేయించుకోవాలి. ఇంకా చివరగా మీనరాశి. ఈ రాశికి ఆదాయం 14, వ్యయం 11. ఈ రాశి వారికి గురువు 4, 5 స్థానంలో సంచరించడం వల్ల ఇంటి అందు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రుల కలయిక, చేయి వ్యాపారంలో మంచి వృద్ధి, లాభాలు, కొత్త వారిచే పరిచయం, శుభవార్త ఉండట, సంఘం నందు గౌరవము, కీర్తి పుస్తకాలు వస్తాయి. పాఠభాగ్యాలు వస్తాయి. విద్యార్థులు అహింస ర్యాంకులు రాకపోవచ్చు. ఉద్యోగం, ప్రమోషన్లు లభించుట, తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ అమ్ముట, నూతన వస్తువు, వాహన ఆభరణ కొనుగోలుట, గృహ సంబంధ అలంకరణ వస్తువు కొనుగోలుట, విందు వినోదాలు సంతృప్తిస్తాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన వస్తుంది. ఇంటి అందు ఇంకొకరికి సంపాదన మొదలవుతుంది. మీకంటూ సామెత వర్గాన్ని ఏర్పడుతుంటారు. ఇంజనీరింగ్, డాక్టర్లకు మంచి కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పుడు కూడా ముందుకు వెళ్తారు. తర్వాత బలనాన్య లాభాలు, కుటుంబాలతో కలిసి దేవతా పూజలు, తీర్థయాత్రలు చేస్తారు. మీ గుడిలో జరుగుతుంది. మీ అంచనాలు విరుచబడతాయి. చేరుతున్నందు తీరిక ఉండదు. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని పనులు ఆకర్షంగా నెరవేరుతాయి. సమర్థకు గుర్తింపు లభిస్తుంది. తర్వాత 2వ స్థానంలో శని ఉండడం వల్ల
వ్యర్థ సంచారం, అకాల భోజనం, ఖర్చులు అధికంగా ఉంటుంది. ఆస్తి పంపకాల్లో కొద్దిగా అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓర్పు బాగా పట్టండి, ధైర్యంగా పనులు సాగించండి. చీటి మాటికి అసహనం చెందడం, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. కుటుంబ విషయాలు ప్రతిబంధమవుతాయి. కొంతమంది ఆత్మీయులు ఉండిపోవటం, మరి చెప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. అలా చేయడం వల్ల ఇబ్బంది పడతారు. ఉన్నంతలో ఉల్లాసవంతమైన జీవనం సాగిస్తారు. మీరు వృక్షాన్ని జప తర్పణ హోమాలు చేయించి నిత్యము చరిత్రను పాటించిన మేలు కలుగుతుంది. ఇది మనకి చివర యొక్క ఫలితాలు. ఈ విధంగా 12 ద్వాదశ రాశుల వారికి ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి ఏదేమైనా కానీ గ్రహాలు ఎప్పుడు కూడా అన్ని గ్రహాలు ఏకాదశ స్థానంలో ఉండవు. ఏకాదశ స్థానంలో ఉన్నట్టయితే ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు అమోఘంగా ఉంటాయి. కానీ అన్ని గ్రహం ఒకటే దగ్గర 11 స్థానంలో ఉన్నట్టు ఉంటాయి, ఉండవు, తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ ఉన్నప్పుడు మంచి స్థానాలు, తర్వాత చెడు స్థానాలు ఉంటాయి. అట్లా ఉండడం వల్ల మనకి ఏదో అవుతుందని భయం అవసరం లేదు. మనకు నిత్యము భగవన్ నామస్మరణ, గుడికి దగ్గరలో గుడికి వెళ్ళడము, లేదంటే ఇంట్లోనైనా దేవుడి దీపం వెలిగించి దండం పెట్టుకోవడము, లేదంటే మనసులోనైనా నామస్మరణ చేయడము, ఇలా చేయడం వల్ల మనకు వచ్చే ఇబ్బందులు, కష్టాలన్నీ దూరం అవుతాయి. ఈ సంవత్సరం అంతా కూడా ఈ పరాభవ నామ సంవత్సరం, నేను ముందే చెప్పాను, ఈ పరాభవ నామ సంవత్సరం మన శత్రువులను, మరి మనకు పడరాని వాళ్ళు అందరూ కూడా పరాభవం చెందాలా, వారందరూ అవమానపడాలా, మనం ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటూ ఓం స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.